ఏపీ టీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నిత్యం ఏదో ఒక విమర్శను ఎదుర్కొంటూనే వస్తోంది. విపక్షాలు విమర్శలు చేయటం సహజమే, కానీ స్వపక్షం నుంచి కూడా ఇటువంటి విమర్శలు వస్తున్నాయి అంటే ఆ కూటమి పాలనలో ఏదో లోపం ఉందని చెప్పి మనం భావించాలి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న గుణపాటి దీపక్ రెడ్డి గారు, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూటమికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇదే దీపక్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం మన రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి డిబేట్లో ఆయన పాల్గొని లోకేష్కు అనుకూలంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తించాయి. ఆ వ్యాఖ్యల కారణంగా ఆయన పరువే కాదు, లోకేష్ పరువు కూడా జాతీయ స్థాయిలో దెబ్బతింది. అర్నాబ్ గోస్వామి అయితే అసలు ఎవరి లోకేష్, అసలు సివిల్ ఏవియేషన్తో ఆయనకు సంబంధం ఏమిటి, ఆయన వార్ రూమ్లో కూర్చోవడం ఏమిటని చెప్పి ప్రశ్నించేటప్పటికీ ఈ దీపక్ రెడ్డి నీళ్లు నమలాల్సి వచ్చింది. ఇదే దీపక్ రెడ్డి ఇటీవల నాగరాజు గారు అనే ఒక ప్రముఖ ఆయన టీవీ అనలిస్ట్, టీవీకి సంబంధించిన యూట్యూబర్, ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ల పనితీరు అత్యంత అధ్వానంగా ఉందని చెప్పి చెబుతూ ఈ ఐఏఎస్ అధికారులను కించపరిచే విధంగా పరుష పదాలు కూడా ఆయన యథేచ్ఛగా వాడారు. ఈ వ్యాఖ్యలు నిజానికి ఏ ఐఏఎస్ ఆఫీసర్ విన్నా కానీ వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పనిలో పనిగా ఆయన ఈ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి లేకపోతే ఇంకోటని చెప్పి చెప్పుకుంటుంది, కానీ ప్రభుత్వంలో ఏ ఫైలు కదలటం లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించారు. ఇదే దీపక్ రెడ్డి గారికి నాకు గతంలో ఒక సంవాదం జరిగింది ఒక టీవీ డిబేట్లో. ఆ టీవీ డిబేట్లో నేను ఈ కూటమి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటే ఆయన జోక్యం చేసుకొని ఫలానా వ్యక్తి అంటే నన్ను, ఈయన మన వైసీపీకి అనుకూలంగా వైసీపీ ప్యానల్ సభ్యుడిగా మాట్లాడుతున్నాడు అని నన్ను ఆయన ఒక ఆరోపణ చేస్తున్నట్టుగా ఆయన నా మాటలను ఆయన ఎత్తి చూపించారు. అయితే అదే వ్యక్తి నేడు కూటమి పాలనపై కూడా విమర్శించారు, కూటమి పాలన వైఫల్యాలను ఎత్తి చూపించారు. అంటే ఆ రోజున నేనేదో కూటమి ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎత్తి చూపితే నా మీద వైసీపీ ముద్ర వేసిన వ్యక్తే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపించడం విశేషం. దీనికి సంబంధించి ఒకసారి ఆయన ఎంత ఘాటుగా ఈ వ్యాఖ్యలు చేశారో ఉంటే క్లియర్ చేయండి అని అంటే సెక్రటరీస్కి క్లియర్ చేయాల్సిన బాధ్యత లేదా? Whoever their finance secretary is also one of the person. Yeah. In 14 months or 15 months, if you cannot clear a chairman who's supposed to be an important person in the party also, ఉందో లేదో అది వేరే విషయం, అట్లీస్ట్ మనుషులు అనుకుంటారు. అట్లా ఉన్నప్పుడు 14-15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్ గా చేయండి, రెజల్యూషన్స్ క్లియర్ చేయండి, కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అంటే వీళ్ళకి 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా, ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ దీస్ ఫెలోస్ ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్? చాలా స్ట్రాంగ్ వర్డ్స్ సెక్రటరీస్ అంటున్నాను. ఇక్కడ దీపక్ రెడ్డి గారి ఆవేదన, అట్లాగే ఆవేశం దేని గురించి? ఈ కూటమి పాలనలో ఐఏఎస్లు పని చేయటం లేదు, లంచాలు తీసుకుంటున్నారు, కాలం గడిపేస్తున్నారు అని అభియోగాలని ఆయన మోపారు. ఇంతేకాకుండా ఆయన ఈ దీపక్ రెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వం సీడ్ యాప్ అని చెప్పి ఒక ఎట్లాగంటే సొసైటీ ఫర్
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ అనే ఒక సంస్థకి ఇన్ని చైర్మన్గా నియమించింది. నియమించి దాదాపు 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో ఆయనకు ఒక్క నెల జీతం కూడా క్లియర్ చేయలేదు. ఈయన పదే పదే ఐఏఎస్లను అడిగినా, లెటర్లు రాసినా కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అంటే ఈ కూటమి పాలనలో ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలదా? ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న ఇది ఆయన జాతీయ అధికార ప్రతినిధి పార్టీకి, అంతేకాకుండా ఒక సంస్థకి చైర్మన్గా ఉన్నారు. ఆయనకు సంబంధించిన సమస్యనే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం కావచ్చు, మరెవరన్నా కావచ్చు, వాళ్ళే పరిష్కరించలేదు అంటే ఇక సామాన్య పరిస్థితి ఏమిటి? నిజంగా చెప్పాలంటే ఈ రోజున మీరు ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అవినీతి మళ్ళీ విలయతాండవం చేస్తోంది. అది కాకుండా ఎనార్మస్ డిలే, విపరీతమైన జాప్యం జరుగుతోంది. అసలు మీరు ఒక అప్లికేషన్ పెడితే దానికి దిక్కు దివాణం లేకుండా పోతోంది. మరి ఎవరిననాలి? స్వయంగా నాకే ఎదురైన ఒక అనుభవం ఏమిటంటే, దాదాపు 15 నెలల క్రితం నేను ఒక సర్టిఫికేట్ కోసం, మరణ ధృవీకరణ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే ఇప్పటి వరకు ఆ సర్టిఫికేట్ను జారీ చేయలేదు. కొంతకాలం ఏమన్నారంటే ఎంఆర్ఓ గారు మారారని చెప్పి అన్నారు, కొంతకాలం వెరిఫికేషన్ అని చెప్పి అన్నారు, ఒకసారి ఏమో విజయవాడ అంతా మునిగిపోయింది, మీ ఫైల్స్ అన్ని పాడైపోయినాయి అని చెప్పి అన్నారు, ఇంకోసారి మళ్ళీ వచ్చి వెరిఫికేషన్ చేస్తామని చెప్పిన 6 నెలలకు వచ్చారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడుందో తెలియదు. ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందే. ఈ ఈ ఈ పరిస్థితిని ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించిన వాడిని వేట కుక్కల్లాగా వెంటాడుతున్నారు. ఎవరు వెంటాడుతున్నారు? ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ట్రోల్ ఆర్మీ. ఈ ట్రోల్ ఆర్మీకి ఇంక వేరే పనే ఉండదు. ఎవడైనా కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ని కానీ, లేదా ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే, విమర్శించినట్టుగా ఒక థంబ్నెయిల్ కనిపిస్తే చాలు, వీళ్ళు కనీసం ఆ లోపల కూడా వెళ్ళరు. అంటే ఆ యూట్యూబ్లో ఉన్న ఆ వీడియోని కూడా పూర్తిగా చూడరు. వెంటనే అదే పిచ్చుకొక్క అని చెప్పి రకరకాల పరుష పదార్థాలతో ఆ వీడియో చేసిన వ్యక్తిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయి అని చెప్పడానికి ఎవరన్నా ప్రయత్నిస్తే మీ పరువును బజారుకి ఇరుస్తాం, మిమ్మల్ని కించపరుస్తాం, మిమ్మల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడతామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తోంది. దీనికి ఇప్పటిదాకా ఏంటంటే ప్రతిపక్షాలు లేకపోతే తటస్థంగా ఉండేవాళ్ళు కూడా బలైపోయారు. ఇప్పుడు అధికార పక్షానికి చెందిన వాళ్ళు కూడా బలవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దీపక్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు పాలన బాగుండలేదు, ఐఏఎస్ల తీరు బాగుండలేదని చెప్పినప్పుడు వెంటనే ఈ దీపక్ రెడ్డిని వైసీపీకి సంబంధించిన ఒక మోలుగా, ఒక గూఢాచారిగా, లేకపోతే ఒక ఏజెంట్గా ముద్ర వేస్తున్నారు. ఎందుకంటే రెడ్డి ఉందని చెప్పి భావనతో. అంటే వీళ్ళు తమ ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా వ్యక్తిత్వ హననాలకు, వ్యక్తిత్వ హత్యలకు పాల్పడుతున్నారు. సరే, కొంతమంది ఏమంటారంటే ఈ దీపక్ రెడ్డి అన్నది ఐఏఎస్లనే కదా అంటాడు ఆయన అని కొంతమంది అంటారు, ఈ వీడియో చూసిన వాళ్ళు. అయితే ఐఏఎస్లు కూడా ఈ ప్రభుత్వంలో భాగమే. ఐఏఎస్లు విఫలమైతే ఈ ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పి నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడండి? మీరేదో బాగా చేసామని చెప్పి అనుకుంటున్నారు, కానీ ప్రజలు అట్లా అనుకోవట్లేదు. నేనేదో బాగా చేశానని చెప్పి అనుకుంటున్నాను, ప్రజలు అట్లా భావించడం లేదు అన్నాడు. అంటే వీళ్ళు చేసిన పనులు ప్రజలకు నచ్చడం లేదు, వీళ్ళు ప్రజలకు ఏమీ చేయటం లేదన్న భావన ప్రజలకే కలుగుతుంది, మేము ఏమీ చేయట్లేదనే భావన ఈ నాయకులకు కలుగుతుంది. ఇదే విషయాన్ని దీపక్ రెడ్డి చెప్పకనే చెప్పాడు. ఆయన ఐఏఎస్ల వైఫల్యం అంటే ప్రభుత్వ వైఫల్యమే. అదే విషయాన్ని ఆయన చెప్పాడు. అంటే ఈ ప్రభుత్వ తీరు అధ్వాన్నంగా ఉందని చెప్పి మనం భావించాలి. ఈ దీపక్ రెడ్డి అనే
తెలుగుదేశం పార్టీలోని ఒక ప్రముఖ నాయకుడు. ఆయనకు ఒక సంస్థకు చైర్మన్గా ఉన్నారు. ఆయనకి 16 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఆ ఫైల్ను కూడా వీళ్ళు క్లియర్ చేయలేదు. కానీ గతంలో అట్లా జరగలేదండి. గతంలో ఏంటంటే డబ్బులు లేకపోతే ఇవ్వకపోవచ్చేమో కానీ వాళ్ళు చాలా ఫైల్స్ని చాలా వేగంగా క్లియర్ చేశారు. ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించిన అర్జీ వస్తే వాలంటీర్లు వెంటనే అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అర్జీలు కూడా వారే రాసి, వారే ఫార్వర్డ్ చేసి, వారే ఆమోదింపజేసి ఆ సర్టిఫికేట్లను తీసుకొచ్చి ఈ పేద ప్రజల ఇళ్లకి అందజేసేవారు. మరి ఈ రోజున ఆ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు. ప్రజల్ని ఎందుకు ఇట్లాగ కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం? గత ప్రభుత్వ పాలనలో మంచి ఉంటే మంచిని కొనసాగించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అది పెట్టాడు కాబట్టి మనం దీన్ని కంటిన్యూ చేయకూడదు అనే భావన, వీళ్ళు కక్ష అనేది జగన్మోహన్ రెడ్డి మీద తీసుకుంటున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రజల మీద తీర్చుకుంటున్నారా? అది ఈ పని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే, చంద్రబాబు నాయుడు చేసిన తప్పే. కాబట్టి ఇటువంటి తప్పులను ఈ కూటమి పాలకులు సరిదిద్దుకోవాలి. లేకపోతే ఈ దీపక్ రెడ్డి, లేకపోతే ఇంకొక శ్రీనివాసరావు లాంటి ఎమ్మెల్యే శ్రీనివాసరావు లాంటి వాళ్ళు మరింత మంది తయారయ్యి ఈ కూటమికి మేకులాగా, ఆ ఏకుకు మేకుల్లాగా మారి ఈ కూటమి ప్రభుత్వాన్ని తూట్లు పొడిచే ప్రమాదం ఉంటుంది.